తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వీధులను స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. పల్లో బియ్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు నిర్దం భాస్కర్ గౌడ్. కరోనా బారిన పడకుండా సామాజిక దూరం పాటించాలని సూచన. శాంతి భద్రతా పరిరక్షణకు నూతన విధానాలు అమలు చేస్తున్న నగర పోలీస్ శాఖ. మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సిపి అంజన్ కుమార్. జూబ్లీహిల్స్ పరిధిలో నకిలీ కరోనా మందులు తయారీ, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాలలో ఎస్పీ పకీరప్ప ఆకస్మిక తనిఖీలు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని సిబ్బందికి సూచన. నగర వీధుల్లో సంచరిస్తూ శాంతి భద్రతను పరీక్షించేందుకు మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ ప్రారంభించారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తిరుగుతూ దాని పనితీరును పరిశీలించారు. అనంతరం బేగంపేట రసూల్పురాకు చేరుకొని అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఫ్రూట్ జ్యూసులు అందజేశారు. అనంతరం రసూల్పురలోని కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బేగంపేట్ రసూల్పురా ఏరియాలో మన డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారి నేతృత్వంలో, తర్వాత డీసీపీ గజరావు భూపాల్, ఏసీపీ బేగంపేట్, ఇన్స్పెక్టర్ గారు, అందరు ఆఫీసర్స్, ఒక డోనర్ ఫిలాంథ్రోపిస్ట్ మేడం గారు ఉన్నారు, తేజస్విని మేడం గారు, ఈ కలిసి ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరిగింది. మీకు తెలుసు రసూల్పురాలో చాలామంది వర్కర్స్, లేబరర్స్, చాలామంది పువర్ పీపుల్ ఉన్నారు. ఈ పువర్ పీపుల్కి ఈ లాక్డౌన్ పీరియడ్లో రైస్, తర్వాత షుగర్, ఫ్రూట్స్, ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయమ్మా, స్పైసెస్, ఆయిల్స్, ఇవన్నీ ఒకటే ప్యాకెట్లు పెట్టి 5-6 days కోసం ఒక చిన్న ఫ్యామిలీకి ఇది సరిపోతుందా? సో నేను తేజస్విని మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఇదే ఫంక్షన్లో మన ఒక రియల్ ఫ్రూట్ జ్యూస్ ఉంది, గోవాబా జ్యూస్, లేకపోతే వేరే జ్యూస్. మన పోలీస్ ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఈ 24 hours చెక్ పోస్ట్లో లేకపోతే వేరే కంటైన్మెంట్ జోన్లో పనిచేస్తున్నారు. సో యాజ్ ఏ రికాగ్నిషన్ ఒక బాడీ ఫ్లూయిడ్ మెయింటైన్ చేయాలి, ఇది కోసం ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఉప్పల్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ సభ్యులు నిర్దం భాస్కర్ గౌడ్ చిల్కానగర్లోని తన నివాసంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న కార్మికులకు, నిరుపేదలకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు.
ఈరోజు 250-300 మంది దాకా మీరు చూడొచ్చు. నూనె, పప్పు, బియ్యము, కొన్ని కూరగాయలు, దాంట్లో అన్ని రకాల కూరగాయలతో పాటు వాస్తవానికి కరోనా మహమ్మారికి వృత్తిలు నమ్ముకున్న వారికి చాలా ఇబ్బంది అవుతుంది. మా నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది గత 10-15 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కొన్ని సంఘాల వారిని సోషల్ డిస్టెన్స్గా మెయింటైన్ చేసి దూరం ఉండమని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి నుంచి ఏకైక మార్గం తప్పించుకోవడానికి మనందరం కూడా పరిశుభ్రతతో మంచి శుద్ధితో ఉండాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లో బయట దేశం నుంచి ఎవరైనా వచ్చిన వారు ఉంటే దయచేసి వాళ్ళకి పోలీస్ దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇది మన ఊర్లో పుట్టిన రోగం కాదు, బయట దేశం నుంచి వచ్చిన రోగం. దీనికి ఏకైక మార్గం దీన్ని నివారించడానికంటే బయటికి వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా సరే వారిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే వారికి తగిన వైద్యం అందించేసి వారిని కాపాడిన వాళ్ళమవుతాము, వారి కుటుంబానికి మేలు చేసిన వాళ్ళమవుతాము, దాంతోపాటు రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసిన వాళ్ళవుతాం. కాబట్టి ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన V3 వారికి ధన్యవాదాలు. హైదరాబాద్ శైవపీఠ మొదిగొండ శంకరారాధ్య మఠం ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న సుమారు 600 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ఇది భారత ప్రభుత్వం మే 3వ తారీఖు దాకా ఇది లాక్డౌన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్ ఎక్స్టెన్షన్ వల్ల చాలా మంది పేదలకి తిండి లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. వారికి ఏదైనా మా ఇతోధిక సహకారం అందించాలని చెప్పేసుకొని మేము శంకరారాధ్య మఠము, శైవ మహాపీఠ జాతక శాఖ అందరూ కలిసి సంయుక్త కార్యకర్తలు అందరం కలిసి సంయుక్తులు ఈ పేదలకు ఏదైనా కొంత సహాయం చేయాలని చెప్పి ఒక చిరు కార్యక్రమంగా ఇది స్టార్ట్ చేశాము. దీని ప్రస్తుతం రోజుకు నియర్లీ ఒక 600 ప్యాకెట్స్ దాకా అందరి పేదలకి అన్నదాన వితరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎందరో మహానుభావులు వారి చేయూతనిచ్చారు. చాలా మంది ఆర్థికంగాను హార్దికంగాను సహాయ సహకారాలు ఇచ్చారు. అట్లాగే చిక్కడపల్లి ఏసీపీ గారు శ్రీధర్ గారు, ముషీరాబాద్ మురళీకృష్ణ గారు, గాంధీనగర్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరి ఏసీపీ పోలీస్ వారి సహకారం ఎంతో అందించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. మాకు దీంట్లో ఈ కార్యక్రమం ఎంతో కొంతమందికి ఆకలిని తీర్చామనే తృప్తి మాకు బాగా కలుగుతున్నది. జూబ్లీహిల్స్ పరిధిలో చేపల మందు వేసే బత్తిని హరినాథ్ గౌడ్ పేరు ఉపయోగించుకొని నకిలీ కరోనా మందులు తయారు చేస్తున్నాడన్న బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సరస్సు ఉత్పత్తులను ఉపయోగించి నకిలీ మందులను తయారు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ AR శ్రీనివాస్ ఈ ఘటనపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. వేస్తే బాగుంటుందో అని ఇక్కడ చెప్పాము. అందువల్ల వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకొని దాని గురించి కూడా అన్ని పరీక్షలు చేయించి దాంట్లో అన్ని పొట్టు ఏదేదో కూడా దాన్ని టెస్ట్ చేయించే వరకు ఏది రియల్ కాదు. అదంతా ఈ కరోనా విదేశాల నుండి కూడా ఎంతో దీని గురించి ఇదవుతున్నారు. లక్షల కొద్ది ఇంత పెద్ద కంట్రీ అమెరికా, రష్యా, మన వీళ్ళు ఆస్ట్రేలియా, మన తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ వస్తుండగా కూడా ఇది మా పేరు మీద చేస్తూ వస్తున్నాడు. కానీ ఇదంతా ఫేకు. ఇటువంటి వాళ్ళ గురించి కూడా ఎంతోమంది మరణిస్తున్నారు. అదంతా తప్పు మాట. అవన్నీ ఏది నమ్మకుండా ఇటువంటి ఫేక్ అవన్నీ చేసేవాళ్ళు. మన సైంటిస్టులు కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు. మన TV9లో కృష్ణ గారు కూడా ఎంతో ఇది చేశారు. దాని గురించి కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ తప్పుడు మాటలు, అవన్నీ ఏవి నమ్మకుండా ఇవన్నీ మేము ఉచితంగా చేస్తున్నాం. దేన్ని చేయకుండా ఏది మేము ఏ రూపాయి తీసుకోకుండా కూడా మేము ఉచితంగా చేస్తున్నాము. దాని గురించి కూడా కొంచెం మా అబ్బాయి ఇతను కాకుండా సుబ్బారావు, అదేవిధంగా నిడమర్తి ఉదయభాస్కర్, మేరిక మహీంద్ర డెలివరీ బాయ్ వీళ్ళందరూ ఆన్లైన్లో ఈ వ్యాపారం మొదలుపెట్టి కొంతమందికి ఆల్రెడీ ₹1,00,000 పైగా ఇటువంటి సరుకు ఆల్రెడీ ఆన్లైన్లో అమ్మడం జరిగింది. సో దీంట్లో ఈ మహీంద్ర అనే అతను ఒక ఫేక్ పర్మిట్ తీసుకొని ఆస్పెన్ బయోటెక్ ల్యాబ్ అని ఒకటి ఉంటే అతను సతీష్ రెడ్డి అనే అతను ఇతని మూవ్మెంట్కి ఆథరైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే
ఈ మధ్య కాలంలో చెక్ పోస్టులను తప్పించుకొని పోలీసులు నిఘా నుంచి తప్పించుకొని తిరగాలంటే ఇటువంటివి ఫేక్ ఏవైతే ఇవి ఉన్నాయో పర్మిట్స్ అవి కూడా పోలీసుల దగ్గర చూపించి వీటిని దుర్వినియోగం చేసి ఇటువంటివి మెడిసిన్ సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ కొన్ని ఏజెన్సీస్కి మినహాయింపు ఇచ్చింది. దాంట్లో ఫార్మా మెడిసిన్ ఇవి సప్లైస్కి కూడా మినహాయింపు ఇచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని ఇటువంటి ఫేక్ కొంతమందికి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామంలో 6వ వార్డు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల జలంధర్ సుమారు 300 కుటుంబాలకు కూరగాయలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండల ఎంపీపీ నక్క శంకర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, చౌటపల్లి తిరుపతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా నిమిత్తంగా మా కేసీఆర్ గారు పిలుపు మేరకు మా మంత్రి గారు కొప్పులీశ్వరణ పిలుపు మేరకు ఈ 6వ వార్డులోని కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనాకు నేను చేసినట్టు కూడా అందరూ సహకారం చేస్తే ఇక ఎందుకు సామాన్య రైతులకు కానీ బీరకాయలు కానీ ఏమైనా చేస్తే అందరూ కూడా బాగుంటుందని కోరుకుంటూ మంత్రి గారి మేరకు ఈ కార్యక్రమం చేసినాం. మా పిల్లగానే మా జెడ్పీటీసీ గారు జలంధర్ అన్న, ఎంపీపీ నక్క శంకర్ అన్న, డాక్టర్ రాజసుమారరావు గారు, మా తోటి వార్డు సభ్యులు టౌన్ పాయింట్ తిరుపతి, తోటి వార్డు సభ్యులు జనప వెంకటేష్ అందరం వచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. నాతో కృషి చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని యూనియన్ బ్యాంకు వద్ద జనం బారులు తీరారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాల్లో జమ చేసిన నగదును తీసుకోవడానికి జనం క్యూ కట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వారికి 2-3 నిమిషాల్లో వారి లావాదేవీలను పూర్తి చేసి పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖాతాదారులు బ్యాంకు వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. మేము జమ్మికుంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ తరఫున ఈ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన 500 రూపాయలు, 1500 ఈ వృద్ధుల పెన్షన్ వీళ్లకు నార్మల్గా అరగంట నుంచి గంట పట్టే టైముని మేము 3 గంటల నుంచి 3 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపల పే చేసేటట్టుగా చర్యలు తీసుకున్నాము. అయితే ఈ ప్రస్తుత కోవిడ్-19 ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క కస్టమర్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి బ్రాంచ్లో ఒక్కొక్కసారి 5-5 కస్టమర్స్ని పర్మిట్ చేసేసి వాళ్ళది 5 నిమిషాల్లో పంపించేసిన తర్వాత మిగతా వారిని తీసుకుంటున్నాము. దీనికోసమని 3 ఆఫీసర్లు, 2 క్యాషియర్లు టోటల్గా డెడికేటెడ్గా ఈ క్యాష్ పేమెంట్స్ చేస్తున్నారు. బయట కూడా ఎంఆర్ఓ గారి మరియు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ సహకారంతో వాళ్ళందరినీ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టుగా లైన్లో నిలబడి మా రోజు 300 నుంచి దాదాపు 500 దాకా వస్తున్న వాళ్ళని ఒక 3 అవర్స్లో డిస్పోజ్ చేస్తున్నాము. ఈ బ్రాంచ్ పెట్టి దాదాపు 35 సంవత్సరాలు అయినందువల్ల మన దగ్గర ఉన్న లోకల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం TUJJ ఆధ్వర్యంలో మల్రెడ్డి బ్రదర్స్ సహకారంతో కాంగ్రెస్ నేత వంగేటి గోపాల్ రెడ్డి 72 మంది జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిబట్ల సిఐ నరేందర్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు శశివర్ణం తదితరులు పాల్గొన్నారు.
అదృష్టం అవి అక్కడే సార్ గారు చాలా పరిచయం నాకు. వారు అడగగానే నాకు ఈ స్కూల్ డొనేట్ చేసి పంపిణీ కార్యక్రమం సహకరించారు. ధన్యవాదాలు తెలుపుతాము. ఈరోజు దాతలు శశివాసన్ గారు మిగతా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు రెండు అకేషన్లు ఈరోజు. ఒకటి మన జాతిపిత లాంటి వారు, నథింగ్ బట్ జాతిపిత లాంటి వారు, పరమ మేధావి, సమాజ శ్రేయస్సు కోసం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మమ్మల్ని అనుకోకుండా గెస్ట్గా పిలిచినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పిలిస్తే మేము చీఫ్ గెస్ట్, ఇక్కడ ప్రోగ్రామ్ మాది కాదు. మీరు పిలిచినందుకు మేము చీఫ్ గెస్ట్ అయినా. వాస్తవంగా చీఫ్ గెస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ గారే. మహేందర్ గారు, శశివర్ధన్ గారు, మిగతా సోదరులందరూ కూడా ఇన్వైట్ చేయడంతో ఖచ్చితంగా వస్తామని చెప్పినాను. రెండవది, ఇప్పుడు ప్రెసిడెంట్ నడుస్తున్నటువంటి సమస్య, ఈ సమస్య ఆదిపట్నంది కాదు, జిల్లాది కాదు, రాష్ట్రంది కాదు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉంది. కనివిని ఎరుగని ఘట్టం, అందరూ కూడా పోరాడుతున్నారు దీంట్లో డాక్టర్లు, పోలీసులు, ఈ పారిశుద్ధ కార్మికులు, మున్సిపాలిటీల పాత్ర ఎంతుందో, ఈ విలేకరులు, రిపోర్టర్స్, మీడియా వాళ్ళందరికీ కూడా అంతే ఉంది అని చెప్పక తప్ప. ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పంపిణీ కార్యక్రమం అదేవిధంగా దాదా భూపాలరెడ్డి గారు జిల్లా చాలా మంచి కార్యక్రమం. నిజంగా మొన్న 2 రోజుల క్రితం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మన మీడియా అకాడమీ చైర్మన్, మన ఇండియన్ అధ్యక్షుడు అలంగారణ గారు సమాచార భవన్లో ఈ కార్యక్రమం పెట్టారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని ఏడీఈ డి మనోహర్ తెలిపారు. వినియోగదారులు మార్చి నెల విద్యుత్ బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించి విద్యుత్ సంస్థ మనుగడకు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. విద్యుత్ వినియోగదారులకు మరియు మా రైతు సోదరులందరికీ విద్యుత్ శాఖ తరఫున మీ V3 ఛానల్ ద్వారా మా యొక్క నమస్కారం. ఇప్పుడు ఈ 22 మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏదైతే లాక్డౌను ఈ కరోనా వైరస్ సందర్భంగా ప్రకటించినాయో, మా విద్యుత్ శాఖ సిబ్బంది అందరూ వినియోగదారులు మరియు ప్రజలంతా ఇళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడానికి సిస్టమేటిక్గా అందరికీ షిఫ్ట్ డ్యూటీస్, మా ఆర్టిజన్స్, మిగతా అందరూ సిబ్బంది కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మొత్తం మెట్పల్లి సబ్ డివిజన్ పరిధి లోపల 3 మండలాలు, ఒక మున్సిపల్ అర్బన్ టౌను, మొత్తం 7 ఆపరేషన్ సెక్షన్ల కింద 161 మంది ఇంజనీర్లు, ఓఎన్ఎం స్టాఫ్, అకౌంట్ సిబ్బంది మరియు ఆర్టిజన్స్, అన్మ్యాన్డ్ వర్కర్స్ అందరూ కలిసేసి సంయుక్తంగా పనిచేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకల్లా ఈ బ్రేక్ డౌన్స్ కానీ ఈ మేజర్గా ఇంటరప్షన్స్ అనేటివి లేకుండా అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మా సిబ్బంది అందరికీ కూడా సబ్ డివిజన్ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే స్ఫూర్తితో వచ్చే మే 3 వరకు కూడా సప్లై ఇంటరప్షన్స్ ఏం లేకుండా ప్రజలందరికీ మంచి క్వాలిటీ పవర్ సప్లై అందజేస్తామని మాకు నమ్మకం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ను భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వాకిటి పద్మ, అనంతరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజ్, వివిధ గ్రామాల సర్పంచులు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.
గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి భువనగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పైలశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. దానికి తోడుగా మా మహిళలు కూడా ఈరోజు ఐకేపీ సెంటరు వాళ్ళే నడిపిస్తామని ముందుకు వస్తే ఐకేపీ సెంటర్ ఈసారి మా నాతలో కూడా మాందాపురం అకంపల్లి 3 కలిపి ఒకటి ఉండే, ఈసారి మేము డివైడ్ అయినాక మా మహిళలంతా కలిసి మేము చేసుకుంటాం సార్ అని అంటే సర్పంచ్గా నా బాధ్యత ఎంత వేయాలో అంతవరకు చేసి ఆ మహిళలకు అప్పచెప్పిన మార్కెట్ ఈ రోజు నుంచి ఆలోచిస్తుంది. దాని తోడుగా మా పెద్ద మనుషులు హైదరాబాద్ నుంచి మా ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ అధినేత వెంకటరెడ్డి గారు ప్లస్ మా ఉపేందర్ రెడ్డి గారు, సోలిపురం ఉపేందర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి మా ఊరికి ప్రోత్సహించి మా ఊరిని ముందుకు తీసుకుపోయే దాంట్లో ముందు బాగానే ఉండి మమ్మల్ని అందరూ ప్రోత్సహించుకుంటూ ఇంకా రాబోయే రోజులలో కూడా ఈ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవమల్లయ్య 51వ పుట్టినరోజు సందర్భంగా సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్, సత్యనారాయణ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మా లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ దేవ మల్లయ్య గారి పుట్టినరోజు సందర్భంగా యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలస కార్మికులకు కరోనా వల్ల పడే ఇబ్బందుల ద్వారా స్థానిక ఎస్ఐ గారు తెచ్చినటువంటి దృష్టికి తీసుకొచ్చిండ్రు. వారికి ఒక 50 కేజీల గోధుమ పిండి మరియు ఒక 15 రోజుల ముందు సరిపడే పప్పులు, నూనెలు, కూరగాయలకు ఒక 1000 రూపాయల నగదు పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమం మన దేవ మల్లయ్య గారి చేతుల మీద చేయడం జరిగింది. మరియు ఈ కరోనా ప్రభావం ద్వారా ఈ 15 రోజుల్లో మేము లయన్స్ క్లబ్ తరఫున దాదాపు ఒక 500 మాస్కులు, శానిటైజర్లు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు మరియు జర్నలిస్టులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఈ 15 రోజులు కూడా మాకు చేతనైనటువంటి కార్యక్రమాన్ని స్థానిక అధికారులకు చేతుగా ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ మా సభ్యులకు మరియు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నా పుట్టినరోజు సందర్భంగా అందరి శుభాకాంక్షలు. మా ఈ కరోనా రావద్దని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న మాకు ఈ బాడీ ఫిజర్ కానీ అది వైకుంఠరాధానికి స్థలం ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు షెడ్డు వేస్తున్నాం కాబట్టి ఈ కరోనాలో మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా మేము చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు భోజనానికి లైఫ్ క్లబ్ తరఫున సాయం చేస్తున్నాం కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జగ్గారెడ్డిపల్లి గ్రామంలో పీసాటి అంజిరెడ్డి అనే వ్యక్తి సుమారు 150 కుటుంబాలకు కూరగాయలు 25 మందికి 500 నుంచి 2000 రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సొంత గ్రామానికి సాయం చేయాలనే ఉద్దేశంతో కూరగాయలు మరియు నగదు పంపిణీ చేసినట్టు తెలిపారు. గంగరెడ్డిపల్లి గూడెము గంగరెడ్డిపల్లి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో, నా పేరు పీసాటి అంజిరెడ్డి. మేము మా ఊళ్ళో ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వారికి కూరగాయలు ఇవ్వడంతో పాటు కొంతమందికి డబ్బులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది మాకు జన్మించినట్టు ఊరు కాబట్టి ఊళ్ళో ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచనతోటి మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతకుముందు సీసీ కెమెరాలు కూడా పెట్టించినాము. ఇప్పుడు ఇది ఈ రకమైనటువంటి సాయం చేస్తున్నాము. ఇంతకుముందు కూడా మా ఊరికి ఏ రకమైనటువంటి సాయం చేయడానికి మేము తయారు ఉన్నామని విజ్ఞప్తి. సార్, కూరగాయలు డబ్బులు పంపిణీ ఎంతమందికి పంచారు? కూరగాయలు 150 మందికి కూరగాయలు పంచినాము. డబ్బులు ఒక 20-30 మందికి 500 నుంచి 2000 వరకు ఇవ్వడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో
రైస్ మిల్ అసోసియేషన్ వారు 130 మంది పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలం రకాస్పేటలో విషాదం చోటు చేసుకుంది. పోతుగంటి పరమేశ్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి చెరువులో పడి మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లిన పరమేశ్ ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. దీంతో అదే గ్రామానికి చెందిన 4 జాలరులు చెరువులో గాలింపు చేపట్టారు. 3 రోజుల తర్వాత నీటిపై తేలుతూ కనిపించిన పరమేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని 8 నెలల గర్భవతి అయిన భార్య, కుమార్తె ఉన్నారు. దీంతో ప్రధాన దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 114 మంది పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచమంతా గడగడలాడుతున్న తరుణంలో ప్రజలంతా కూడా ఎవరిళ్లలో వాళ్ళే ఉండాలి, బయటికి వెళ్ళొద్దని ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ గౌరవ దేశ ప్రధాని గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారు ముందు చూపుతోటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈరోజు తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాల కన్నా మనం బాగున్నామని చెప్పొచ్చు. వారికి సందర్భంగా ప్రత్యేకంగా మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి కార్యక్రమంలో మనమంతా ఇళ్లలో ఉంటే ఈ కార్యక్రమానికి మనలందరినీ రక్షించుకోవడం కొరకు పోలీస్ శాఖ వాళ్ళు, వైద్య శాఖ డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, రెవెన్యూ శాఖ వాళ్ళు, కలెక్టర్ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ, విఆర్ఓ వరకు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ శాఖ సిబ్బందులందరూ కూడా మనందరి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి పనిచేస్తున్న వారందరికీ కూడా మనందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమానికి మేము సైతం అని ముందుకొచ్చిన ముఖ్యంగా లయన్స్ క్లబ్ ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ధనలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ నుంచి మేము కూడా కొంత సాయాన్ని అందిస్తామని చెప్పి వచ్చిన హరిశంకర్ గారికి, కృష్ణమూర్తి గారికి, రామన్న గారికి, మరి వాళ్ళ బావ కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లో బియ్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు నిర్దం భాస్కర్ గౌడ్ కరోనా బారిన పడకుండా సామాజిక దూరం పాటించాలని సూచన. శాంతి భద్రతా పరిరక్షణకు నూతన విధానాలు అమలు చేస్తున్న నగర పోలీస్ శాఖ. మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సిపి అంజన్ కుమార్. జూబ్లీహిల్స్ పరిధిలో నకిలీ కరోనా మందులు తయారీ, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాలలో ఎస్పీ పకీరప్ప ఆకస్మిక తనిఖీలు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని సిబ్బందికి సూచన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తున్నటువంటి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.